ఇండియన్ ఎంబసీ కదా ఇది, హై కమిషన్. మనకి ఏమైనా కష్టాలు ఉన్నాయి ఇక్కడ చెప్పుకోవాలి బ్రో. హలో ఎవ్రీవన్, నా యూట్యూబ్ వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ మారిషస్లో ఉంటున్నారో వాళ్ళకి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. I recently visited the High Commission of India in Mauritius, and in this video I will explain how it helps Indian students and why it's so important. మీరు ఇక్కడ స్టడీ చేయడానికి కానీ ఆర్ వర్క్ చేయడానికి కానీ ప్లానింగ్ చేస్తున్నారా? ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ గుసాడి ఒరిజినల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హై కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ మారిషస్ అంటే ఈజ్ జస్ట్ లైక్ ఇండియన్ ఎంబసీ. ఇట్ రిప్రజెంట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని లొకేషన్ వచ్చేసరికి సైబర్ సిటీ, ఎబెనీ, మారిషస్. హై కమిషనర్ వచ్చేసరికి అనురాగ్ శ్రీవాచవ. సిన్స్ డిసెంబర్ 2024 నుంచి అతను కమిషనర్గా వర్క్ చేస్తున్నారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, టు సపోర్ట్ ఇండియన్స్ హూ ఆర్ లివింగ్, స్టడీయింగ్ ఆర్ వర్కింగ్ ఇన్ మారిషస్. ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా అండ్ మారిషస్. మేక్ ష్యూర్ మన వీసా లీగల్గా ఉండాలి. స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అండ్ ఆపర్చునిటీస్ కల్పిస్తారు. నీకు ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే జాబ్ వస్తే, లైక్ నీ జాబ్, మన ఇండియన్స్కి బెస్ట్ సపోర్ట్ ఇస్తారు. లైక్ వర్క్ పర్మిట్, ఇది గ్యారంటీ అప్ టు 3 years వరకు ఉంటుంది. ఇక్కడ అంతేకాకుండా కమ్యూనిటీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, లైక్ కల్చరల్ ఈవెంట్స్. ఈవెంట్ వచ్చేసరికి ఇందిరాగాంధీ సెంటర్లో జరుగుతాయి. లొకేషన్ వచ్చేసరికి ఫీనిక్స్. ఇక్కడైతే లైబ్రరీస్ ఉంటాయి, వర్క్షాప్స్ అండ్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, లైక్ ఇండియన్ ఫెస్టివల్స్. ఈ ఆడిటోరియంలో 669 సీట్స్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ మీట్ అదర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ దిస్ టైమ్. రీసెంట్గా అయితే ఇండిపెండెన్స్ డే ఈవెంట్ జరిగింది. నేనైతే వెళ్ళలేదు, చాలా బాగా జరిగిందంట. ఇలా చాలా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీస్ సచ్ యాజ్ పాస్పోర్ట్ పోయినా కానీ, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ, ఎనీ ఆర్ లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, స్టూడెంట్స్ కెన్ కాంటాక్ట్ ద హై కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ హెల్ప్. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, ఇండియాకి మారిషస్కి ఉన్న రిలేషన్ పెంచుకోవడానికి. ఇండో మారిషస్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక ఫైనల్గా ఒక మాట అయితే చెప్పారు, ఎలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయొద్దు, చేస్తే మేమేం హెల్ప్ చేయమని చెప్పారు. లైక్ మారిజున్నా, డ్రగ్స్ ఇలాంటివి చేస్తే మాత్రం క్రైమ్. ఇక్కడికి వచ్చామా, చదువుకున్నామా, తిరిగి ఇండియా వెళ్ళిపోయామా, లేదు ఇక్కడే ఉండి జాబ్ చేసుకున్నామా, రెసిడెన్సీ ఇస్తారు. స్టూడెంట్స్కి బెస్ట్ సపోర్ట్ ఉంటారు. కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే మాత్రం అసలు ఒప్పుకోరు, వాళ్ళు అసలు పట్టించుకోరు, మనకి ఏం హెల్ప్ చేయరు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. Don't forget to like, share and subscribe for more travel and inspirational lifestyle content. See you in the next video. I am your Gusadi Originals. Enjoying life. Pandago.